వీడియో పెట్టక చాలా రోజులు అయిందిగా. సో మీకోసం అయితే ఇంకో మంచి వీడియో తెచ్చిన. ఇప్పుడైతే మనం మీకు తమిళ చూడగానే అర్థమైపోయినాలే మనం ఎక్కడికి వెళ్తున్నామో. సో ఇప్పుడైతే పెట్రోల్ బంక్ దగ్గర ఆగినాం పెట్రోల్ కొట్టించుకోవడానికి. అండ్ టైం వచ్చేసి 4 అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడైతే ఖమ్మంలో ఉన్నా. సో ఇప్పుడైతే రైడ్ స్టార్ట్ చేద్దాం. పొద్దునంగా అయితే అసలు వర్షం పడుతూనే ఉంది, కొంచెం కూడా ఆగుతలేడు. మేమైతే తడుచుకుంటూనే వస్తున్నాం. లొకేషన్స్ మాత్రం వేరే లెవెల్, అసలు సూపర్ లొకేషన్స్ అసలు. ఇక్కడైతే మనం ఆగినాం. సో మనకి ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. గాలి, వర్షం, పొద్దునంగా వర్షం మాత్రం ఆగట్లేదు. మార్నింగ్ 4 వర్షం వస్తూనే ఉంది. మొత్తం దర్శేసినాం. అండ్ బైక్స్ అక్కడ ఉన్నాయి. అండ్ లొకేషన్ ఉంది సూపర్ కదా. రోడ్డు, గుట్టలు, పక్కన పొలాలు బాగున్నాయి. మొత్తం దర్శిపోయినా. సో రైన్ కోట్ లేదు నాకు. అయితే ఇప్పుడైతే రూమ్కి వచ్చేసినాం. రూమ్ తీసుకున్నాం ఇక్కడ మన వాటర్ ఫాల్స్కి. కొంచెం ఇక్కడ ఒక ఊరు ఉంటే మనం ఒక రూమ్ తీసుకున్నాం. సో చిన్న డ్రెస్ చేంజ్ చేసిన. అయితే మళ్ళీ ఇప్పుడు వాటర్ ఫాల్స్ కాడికి వెళ్తున్నాం. సో అయితే రెడీ అయిపోయినా. బ్లాక్ టీషర్ట్ ఒకటి, బ్యాగ్ అండ్ ఫోన్, అంతే. లెట్స్ గో. ఇప్పుడైతే ఇంకా మొత్తం జుట్టు మొత్తం ఖరాబ్ ఉంది. మీకు ఒకసారి రూమ్ చూపిస్తాను. సో ఇట్లా లోపల రాగానే మనకు ఒక టీవీ అండ్ బెడ్, దీని సరే అది బాత్రూమ్ అండ్ సింక్ ఇచ్చింది. అక్కడ బట్టలు అక్కడ పెట్టుకున్నాం. ఫ్యాన్ వేసా ఉంది. బ్యాగ్స్ ఇక్కడ వేసినాం. చాలు. ఇది మాత్రం 1000 రూపీస్. ఒక ఏసీ కూడా ఉంది. చాలు. ఓకే, మనం అయితే ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాం. సో గైస్, ఇది అయితే మన గోదావరి బ్రిడ్జి. ఇది గోదావరి రివర్ మొత్తం. ఈ బ్రిడ్జ్ అయితే మనం నిలబడితే ఈ లారీ వెళ్ళినప్పుడు ఊతా ఉంది బ్రిడ్జ్. ఇప్పుడు మనం గుండాల వాటర్ ఫాల్స్ కాడికి వెళ్తున్నాం. సో బైక్స్ అక్కడ పెట్టేసినాం. అక్కడ చెట్టు కనిపిస్తుంది అక్కడ. అండ్ ఇప్పుడైతే ఇటు వాక్ ఇక్కడ నుంచి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇదైతే చెరువు అనుకుంటా. నిండింది, అటువైపు అలుగు వస్తుంది. అండ్ ఈ కుక్క మాతో వస్తుంది. మొత్తం జుట్టు మాత్రం తడిచిపోయింది, చలి పెడుతుంది. ఇప్పుడు 1 కిలోమీటర్ అంట ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ కాడే దాకా. సో ఇప్పుడైతే మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. అండ్ మన వెనకాల ఒక చిన్న చింటూ కూడా వస్తుండు. చింటూ బాయ్. ఒక్కసారి లొకేషన్ చూసుకోండి. వావ్, సూపర్. వావ్ గైస్, లొకేషన్ చూసుకోండి. బాబా, చెట్లు కానీ అసలు చలి పెడుతుంది. నాకైతే తడిచినాక మొత్తం నాకు చలి పెడుతుంది.
మేము వచ్చేటప్పుడు అయితే ఈ బ్రెడ్ కొనుక్కొని వచ్చినాం బేకరీలో. అండ్ ఇప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు బ్రెడ్ తింటున్నాం. ఇంకొంచెం దూరం మేము 500 మీటర్స్ వచ్చేసినాం. ఇంకా 500 మీటర్స్ ఉంది. సో 500 మీటర్స్ వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ వచ్చేస్తుంది. చూపిస్తాను మీకు. గాయ్స్ ఒకసారి లొకేషన్ చూసుకోండి ఒకసారి. బాబా ఏమున్నాలే, సూపర్ కదా. మేము అటు సైడ్ నాకు వచ్చినాం. సో ఇప్పుడైతే ఇటు వెళ్ళాలి. సో గైస్ మనకైతే మధ్యలో ఒక చిన్న పిల్ల కాలువ దాకింది. సో అది ఇప్పుడైతే దాటాలి. ఇందులో అయితే వాటర్ లేవు, మంచిగా సేఫ్. వాటర్ లేదు కాబట్టి ప్రశాంతంగా ఎక్కొచ్చు దిగొచ్చు. వాడు కింద పడ్డాడు. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది, వర్షం పడుతుంది. సో మేమైతే పొద్దున్నగా వర్షంలో తడుస్తూనే ఉన్నాం. మనకు ఒకటి ముందర నీళ్ళు దాటేసి ఇక్కడ రివర్ వెళ్తుంది అనుకుంటా. అది దాటేసి మనం వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళాలి. సో ఇప్పుడు దాటలేస్తామో లేదు తెలియదు. సో ఇదైతే మనం దాటాలి, చూడాలి. ఇదైతే దాటలేస్తామో దాటలేమో. వాటర్ అయితే ఇక్కడ వరకు వస్తున్నాయా చూద్దాం. గైస్ మేమైతే అక్కడి నుంచి జూమ్ చేస్తున్నాం చూడండి. అక్కడి నుంచి అయితే ఈ రివర్ని దాటుకొని వచ్చినాం. సో ఫ్లోటింగ్ మాత్రం చాలా మధ్యలో ఎక్కువ ఉంది. సో అదైతే దాటుకొని వచ్చినాం. మొత్తం పూర్తిగా మొత్తం ఇది వరకు వస్తున్నాయి, వాటర్ మాత్రం ఇది వరకు వస్తున్నాయి. సో మొత్తం దొరికిపోయినా ఫ్లోటింగ్ మాత్రం చాలా ఉంది. కష్టం అయితే ఇతరాలు ఒకవేళ ట్రై చేస్తే మాత్రం కొట్టుకుపోవచ్చు. మనం బయటికి వచ్చేసినాం. సో మళ్ళీ పోయేటప్పుడు చూడాలి ఎట్లేదు ఏమో. సో మొత్తం ఇక్కడ మొత్తం ఫారెస్టే చూడాలి. ఇంకా ఉంటుంది అప్పుడు వాటర్ ఎందుకు చూడాలి. సో గైస్ ఇప్పుడైతే ఇటు నుంచి వచ్చినాం. బస్ రూట్ మాత్రం అసలు వేరే లెవెల్, సూపర్ ఉంది. చూసుకోవచ్చు మొత్తం గ్రీనరీ, పెద్ద పెద్ద చెట్లన్నీ. అండ్ ఇది ఒకటి ఫారెస్ట్ ఈ రూట్లోనే. ఇంకొక సో గైస్ లోపలికి వెళ్తున్నాము. పదండి పోదాం పైకి. సో గైస్ పోదాం దగ్గరకు వచ్చేసింది. సో గైస్ మనమైతే చూస్తున్నాం.
గాయస్ చూసుకోవచ్చు ఇదంతా. వావ్, సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు గుండం వాటర్ ఫాల్స్ కాడ ఉన్నాము, ఎవ్వరు లేరు, మేము 6 ఉన్నాము.